ఒకవైపున ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు రెండు దేశాల సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు. ఇజ్రాయెల్ ఒక దేశంగా, పాలస్తీనా ఒక దేశంగా ఉండాలి అన్న సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు. పాలస్తీనా మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని హమాస్ మొత్తాన్ని తుదముట్టించి పాలస్తీనా పరిపాలన అక్కడ ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళకే పెట్టి దాని పర్యవేక్షణ అరబ్ దేశాలకు ఇవ్వాలన్నటువంటి ఇజ్రాయెల్ ఉద్దేశం. బట్ దాన్ని ఒక దేశంగా ఉంచాలి, వాళ్ళే చూసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి హమాస్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నటువంటిది ఇటు పక్కన ఇరాన్ కావచ్చు, మిగతా అరబ్ దేశాలు చెప్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నటువంటిదే అతిపెద్దదైనటువంటి సమస్య. అయితే తాజాగా పాలస్తీనా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే, జెరూసలేం గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి జెరూసలేం కూడా తమకు కావాలి, అట్లాగే టోటల్ పాలస్తీనా మీదన ఇజ్రాయెల్ పెత్తనం ఉండటానికి వీల్లేదు అంటున్నాడు. అంటే యుద్ధం ఆగేటటువంటి పరిస్థితి లేదు, ఫ్లేరప్ అవడానికి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కారణం కాబోతున్నాయి.